సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోపడక నేను వెళ్ళెదను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము సహోదరుడు జి బర్నబాసు గారు టెలివిజన్ను కొన్నప్పుడు సహోదరుడు భక్త సింగ్ గారు ఏ రీతిగా స్పందించారో సహోదరుడు జి బర్నబాసు గారి వివరణలో చూద్దాము. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక టెలివిజన్ను కొని దానిని రహస్యంగా ఇంటికి తెచ్చాను. ఎవ్వరూ చూడకుండా దానిపై ఒక దుప్పటి కప్పాను. అయితే సాయంత్రానికి చాలామంది తోటి విశ్వాసులకు ఈ విషయం తెలిసిపోయింది. ఆ మరుసటి రోజు సహోదరుడు భక్త సింగ్ గారు నన్ను తన గదికి పిలిచారు. సంభాషణ ఇలా కొనసాగింది. సహోదరుడు భక్త సింగ్ గారు టీవీ కొన్నావా అని నన్ను ప్రశ్నించారు. అందుకు నేను అవును సహోదరుడా అని సమాధానం ఇచ్చాను. సహోదరుడు భక్త సింగ్ గారు ఎందుకు కొన్నావు అని ప్రశ్నించారు. అందుకు నేను ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి కదా, నాకు క్రీడలంటే ఇష్టం, అందుకని కొన్నాను అని సమాధానం ఇచ్చాను. అందుకు సహోదరుడు భక్త సింగ్ గారు చాలా తప్పు చేశావు, నష్టపోతావు అని హెచ్చరించాడు. అందుకు నేను ఎందుకని, మేము ఇతర కార్యక్రమాలు చూడము, నాకు నా భార్యకు క్రీడలంటే ఇష్టం, నా భార్య పక్క ఇంటికి వెళ్ళి టీవీ చూడడం కంటే మాకే ఒక సొంత టీవీ ఉండడం మంచిదని అలా చేశాను అని సమాధానం ఇచ్చాను. అందుకు సహోదరుడు భక్త సింగ్ గారు నీవు టీవీ కొంటే ఇతర విశ్వాసులకు కూడా తెలుస్తుంది, నిన్ను ఉదాహరణగా తీసుకొని వారు కూడా కొంటారు. నీవు ఏ ఇతర కార్యక్రమాలని చూడడం లేదని చెప్పలేవు. కాలక్రమేణా నీకు శోధన కలగవచ్చు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నీవు సాతాను నిమిత్తం దుర్వినియోగం చేయవచ్చు. నీవు నిష్టతో ఉన్న నీ పిల్లలు చెడిపోవచ్చు. అంతా ఆయన చెప్పినట్లుగానే జరిగింది. మా కుమార్తె బ్యూలాకు ఎప్పుడూ మొదటి ర్యాంక్ వచ్చేది. అది 39వ ర్యాంకుకి పడిపోయింది. టీవీ సీరియల్స్లోని పేర్లు పాత్రలు చెప్పగలుగుతుంది, కానీ తన పాఠ్య పుస్తకాలలోని పేర్లు చెప్పలేకపోయింది. దైవ సేవకుని సలహా పాటించకపోవటంలో నా తప్పు తెలుసుకున్నాను. టీవీని మూట కట్టి అటక మీద పెట్టాను. ఎన్నో సంవత్సరాలు అది అలాగే ఉంది. ఆ తర్వాత చూస్తే పాడయి కుప్పగా మిగిలింది. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు తన వాక్యం ద్వారానో లేదా దైవ సేవకుల ద్వారానో లేదా దేవుని పిల్లల ద్వారానో మనకి హెచ్చరిక ఇస్తున్నప్పుడు మనం దానికి లోబడి ఉండటం మేలు. నేను ఆ రీతిగా లోబడి లేను. నేను దైవ సేవకుడు చెప్పిన సలహా పాటించలేదు. అందుమూలంగా ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాను. నాకులానే మీరు కూడా అనుకోవచ్చు, నేను మంచి పనులకే వాడతాను, మంచి చూడడానికే తెచ్చుకున్నాను, మంచి మాత్రమే స్వీకరిస్తాను, మంచిని మాత్రమే చేస్తాను, ఈ రీతిగా అని మీరు అనుకోవచ్చు. రేపేమి సంభవించిద్దో మనకు తెలియదు సోదరుడా, రేపేమి సంభవించిద్దో మనకు తెలియదు సోదరి. రేపటి రోజు మీరు అనుకున్నవంతా తారుమారు అవ్వచ్చు. ఎందుకనంటే శత్రువు సాతానుడు మనం ఎక్కడ దొరుకుతామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. గర్జించు సింహం వల్లే వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. వల పట్టుకొని ఎక్కడ దొరుకుతామా అని పక్షులకు గింజలు వేసి పట్టుకున్నట్లుగా మనల్ని పట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకి చిన్న చిన్న సంతోషాలను చూపిస్తాడు, చిన్న చిన్న ఆనందాలను చూపిస్తాడు, మాయలు చూపిస్తాడు, అందాలను చూపిస్తాడు, ఆకర్షణీయమైన వాటిని చూపిస్తాడు, మనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చే వాటన్నిటినీ చూపిస్తాడు. ఏదో ఒక దాని దగ్గర పడిపోకుండా ఉంటామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే సాతాను యొక్క పనే అది. తాను ఎటు నరకంలో ఉన్నాడు, దేవుని పిల్లలమైన మనల్ని కూడా నరకానికి తీసుకువెళ్ళాలి. అదే వాడి ఆశ, ఆకాంక్ష. ఇలాంటి ఉచ్చులలో మనం పడిపోకూడదు. అందుకనే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు నీ సహోదరుల ద్వారా, కొన్నిసార్లు దైవుని పిల్లల ద్వారా, కొన్నిసార్లు ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు బైబిల్లో కూడా చాలామందితో ప్రకృతి ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు. మనం చూస్తూ వస్తే పేతురు కోడి మాట్లాడుతూ వచ్చింది. కోడి 3 సార్లు కూయగానే
పేతురు తన తప్పును తెలుసుకుంటూ వచ్చాడు. అదే రీతిగా బిలాముతో గాడిద ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. బిలాము తన తప్పును తెలుసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు లోబడి ఉందాం. ఆ రీతిగా ఉంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. ఆ రీతిగా మనం ఉండాలి. మీరు నా వల్లే ఈ యొక్క నష్టాన్ని అనుభవించకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మాటలు మీ కొరకు రాసి ఉంచాను. కాబట్టి దేవుని యొక్క హెచ్చరికకు మనం లోబడి ఉందాం. ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి సమయాన్ని ఇస్తూ ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేనే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేనే నీ సేవ చేయుటకై. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు, ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నీయు నీ కొరకే గైకొనుము ఓ యేసువా, అన్నీయు నీ కొరకే గైకొను